అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇది నగరి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ విశేషాలు మీతో అయితే షేర్ చేస్తానండి. నగిరి అనేది తిరుపతి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. ఆ రోజు అయితే మేము అక్కడికి వెళ్ళినప్పుడు అయితే పూజారమ్మకైతే ఇంకా అప్పటికి రాలేదండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మమ్మల్నే కొద్దిగా అక్కడ శుభ్రం చేసి చేయమంటేనే ఆ రోజైతే ఆ భాగ్యం అయితే మాకు కలిగిందండి. అక్కడ స్వామివారికి అంతా క్లీన్ చేసేసి మొత్తం అంతా స్వామికి అర్లీ మార్నింగ్ వెళ్ళామండి మేమైతేనా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా స్వామివారికి అంతా క్లీన్ చేసేసి తర్వాత అయితే మేమే అయితే పూజ చేసామండి. ఆమె అయితే కొంచెం ముసలావిడండి, అప్పుడే వచ్చింది. మమ్మల్ని చేయమంటే అదంతా చేసామండి మేమైతేనా. మళ్ళీ పూలు అన్నీ అయితే అక్కడికి పెట్టాము, కొబ్బరికాయ మేము తీసుకుని వెళ్ళినటువన్నీ. ఆ తర్వాత అయితే అక్కడ కడ్డీలు వెలిగించి అక్కడే ఉన్న స్వామివారికి అయితే మేము అక్కడ పూజ చేసామండి. అది వచ్చేసి మనకి నగిరి అండి. తిరుపతి నుంచి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నగిరి ఆంజనేయ స్వామి గుడి అండి. మనము చెన్నై పోయే రూట్లో అయితే వస్తుందండి. చాలా బాగుంటుందండి గుడి కూడా. మనకైతేనా అక్కడైతేనా అది వెలుపల భాగం అండి. అదంతా కూడా వెలుపల భాగం అండి అది. ఆ తర్వాత వచ్చేసి అక్కడే పెద్ద విగ్రహం కూడా ఉంటుందండి. అది అభయాంజనేయ స్వామి విగ్రహం అండి అది. అక్కడే కూడా అక్కడ మనకు రోడ్ల నుంచి బాగా విజిబిలిటీ అనేది ఉంటుందండి. ఎవరైనా తప్పకుండా వెళ్ళినప్పుడు సందర్శించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది వచ్చేసి రాముల వారి గుడి అండి. అది వచ్చేసి రాముల వారు, సీతమ్మ అమ్మవారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడైతేనా. అది లోపలే ఉంటుందండి. ఒకే కాంపౌండ్లోనే మనకి ఇవన్నీ వస్తుందండి. ఆయన వచ్చేసి గుడిని కట్టించిండే పూజారి స్వామి శ్రీకృష్ణ స్వామి గారండి. ఆయన గారు వచ్చేసి ఆయన పరమపదించినారండి. వాళ్ళ భార్యనండి ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది గుడిని అయితే. ఆ రోజు ఉదయమే మేము 6 గంటలకంతా వెళ్ళినప్పుడు ఆమె మమ్మల్ని పూజ చేయమంటే అక్కడ స్వామికి పూజ చేసే భాగ్యం అయితే ఆ రోజు అయితే మాకు కలిగిందండి. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా కూడా ఉంటుందండి. మేమైతే మంత్లీ వెళ్తుంటామండి ఆ గుడికి అయితేనా మేమైతేనా. అట్లనే కర్పూరం తిప్పడము, కడ్డీలు, పూజ అంతా ఆ రోజు మా చేతులతో జరిగినందుకు చాలా మాకైతే స్వామి సేవ చేసినందుకు చాలా అయితే సంతోషం అయితే పడినామండి ఆ రోజు అయితేనా మేమైతేనా. అది వచ్చేసి మనకి తిరుపతి నుంచి చెన్నైకి పోయే రూట్లో అయితే వస్తుందండి. లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది మనకైతేనా ఈ గుడి అయితేనా. వెళ్ళేటప్పుడు అయితే మనకి స్టాచ్యూ విగ్రహం కూడా మనకైతే బాగా కనిపిస్తుందండి, రోడ్లోకే కనిపిస్తుందండి ఇదైతేనా మనకైతేనా. ఆమెనండి పూజారమ్మ అయితే. ఆమె అప్పటికి ఏమీ తినలేదని చెప్పేసి ఆ రోజైతే మేమైతే ఆ రోజు తీసుకెళ్ళిండే టిఫన్ అవన్నీ అయితే ఆమెకి ఇచ్చేసి ఆ రోజు అయితేనా అక్కడ ఆమెకి ఎవరు లేరండి. ఇంకా ఆమెకి టిఫన్ ఇచ్చేసి ఆ తర్వాత వచ్చేసి మాకు చేతనంత సహాయం అండి స్వామివారికి. ఆమెకి ఒక చీర, అలాగనే మాకు చేతనంత సహాయము స్వామివారికి ఖర్చు పెట్టమని చెప్పేసి కొద్దిగా ఈ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళినప్పుడు సందర్శించండి ఆ గుడిని అయితేనా. ఇదంతా లోపలండి. ఆ రోజు మేము చేసిండే పూజ అండి ఇదంతా అయితేనా. చాలా అయితే మాకు ఆ రోజు ఆయన స్వామివారికి సేవ చేసే భాగ్యం అయితే మాకు కలిగిందండి ఆ రోజైతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం.